ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా జూలై 3న హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం ఏలూరు అన్నయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచారం కోసం రూపొందించిన క్లాత్ బ్యానర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. జూలై 3న జరుగుతున్న రైతు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ కార్యక్రమాలకు రైతాంగం పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్ని పంటల రైతాంగ సమస్యలపై కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా రైతాంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి తగు తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ఈ సంక్షోభం నుండి రైతు గట్టెక్కేలా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ నిర్ణయం జరుగుతుందన్నారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం రైతు సంఘం చేస్తున్న కృషికి అందరూ తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, సిఐటియు నాయకులు పి రవికుమార్, ఎంఎస్ సాకు తదితరులు పాల్గొన్నారు. హలో రైతన్న జూలై 3న హలో రైతన్న హలో రైతన్న హలో రైతన్న జయప్రదం చేయండి. రైతు సంఘం రాష్ట్ర మహాసభలో రైతాంగాన్ని రక్షించుకుందాం, రైతాంగాన్ని రక్షించుకుందాం, రైతాంగాన్ని రక్షించుకుందాం, రైతాంగాన్ని రక్షించుకుందాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జూలై 3, 4 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభల ప్రచారం కోసం రూపొందించిన క్లాత్ బ్యానర్స్ ని ఈరోజు అన్ని భవనంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రైతు సంఘం రాష్ట్ర మహాసభల పేరుతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ క్లాత్ బ్యానర్స్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా రైతాంగానికి మహాసభ విషయాల్ని తెలియజేసేలాగా ఈ బ్యానర్స్ ని కట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు రైతు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా అన్ని పంటల రైతుల సమస్యల మీద సదస్సులు, సెమినార్లు, సమావేశాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు రైతు సంఘం రాష్ట్ర మహాసభ నిర్వహించడం ద్వారా ఈ జిల్లా రైతాంగ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటల రైతుల సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కూడా ఈ మహాసభల్లో చర్చ జరగబోతా ఉన్నది. ఈ మహాసభలను అత్యంత విజయవంతం చేయవలసిందిగా జిల్లా రైతాంగానికి, పెద్దలకి, ప్రముఖులకు కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రధానంగా రైతులు నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ ఏలూరు జిల్లా పరిధిలోనే చంద్రపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావడం లేదు. అట్లాగే ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే ఇతర భూసేకరణ వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. దీంతో పాటు ఇవాళ ప్రధానంగా అత్యధిక విస్తీర్ణంగా కలిగిన ఆయిల్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ ఆయిల్ ఫామ్ సంబంధించిన ఆయిల్ ఫెడ్ కర్మాగారం, నూతన కర్మాగారం కూడా నిర్మాణం జరగట్లేదు. మరి ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. కాబట్టి ఇవాళ జూలై 3, 4, 5 తారీఖుల్లో మహాసభలతో పాటు జూలై 3వ తారీఖున వేలాది మంది రైతాంగంతో గొప్ప రైతాంగ ప్రజా ప్రదర్శన కూడా మేము నిర్వహిస్తా ఉన్నాం. బహిరంగ సభ జరుగుతుంది. అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు కూడా ఇందులో పాల్గొంటారు. అందుకే జూలై 3వ తారీఖున హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి రైతులందరూ కూడా చెలో ఏలూరుకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి రావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాము.